ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా సిరివెన్నెలపై మెగాస్టార్ ప్రశంసల వర్షం కురిపించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి నా ప్రయాణం పేట దగ్గర నుంచి కొనసాగుతూ వస్తుందంటూ ఆయనతో కలిసి చేసిన సినిమాల గురించి మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తన మనసులోని భావాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు. ఇప్పటికీ నాకు ఆ విషయంలో అసంతృప్తి ఉంది. రుద్రవీణలో ఆయన ఇచ్చిన సాహిత్యం ఎప్పటికీ మర్చిపోలేనటువంటి గొప్ప సాహిత్యం. త్రుటిలో నేషనల్ అవార్డు తప్పిందని ఇప్పటికీ నాకు బాధ, అసంతృప్తిగా ఉంది. కానీ ఆయన దాన్ని కొట్టిపారేస్తుంటారు. రాకపోతే ఏముంది మిత్రమా, నాకు ప్రజల దగ్గర నుంచి వచ్చిన ప్రశంసలు చాలు, వాళ్ళ గుండెలో ఉంచిన సాహిత్య పీఠం చాలు అంటూ తృప్తి చెందే మనిషి అని చిరంజీవి అన్నారు. ఈ రోజుల్లో సైరా నరసింహారెడ్డిలో అన్ని పాటలు ఆయనే రాస్తున్నారు. ఇది నిర్మాత చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి నేను తీసుకున్న నిర్ణయం. ఆయన ఒళ్ళు గగ్గుర్లు పొడిచే సాహిత్యం అందించారు. ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు రావాలి, వస్తుందనే ఆశాభావం నాలో ఉందని తెలిపారు. నా సినిమాలో నా క్యారెక్టర్ దృష్టిలో పెట్టుకొని, వ్యక్తిగత ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని పాట రాయడం ఒక ఎత్తు. నాకు సంబంధం లేని సినిమాలో నా గురించి ప్రస్తావిస్తూ పాట రాయడం ఇప్పటికీ మర్చిపోలేని గొప్ప గిఫ్ట్గా ఫీల్ అవుతున్నట్లు చిరి తెలిపారు. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.